హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ 4 ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అన్నారు. వన్ వేరియబుల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది ax ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ వేర్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 వేరియబుల్స్లో ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అమ్మ. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ 2 వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్కి జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఏముంటుందంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసర్షన్ ద లైన్ y ఈక్వల్ టు 5x పాసెస్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు. y ఈక్వల్ టు mx ఫామ్లో ఉండేవన్నీ కూడా ఆరిజిన్ గుండా వెళతాయి. రీజన్ చూడండి, ద లీనియర్ ఈక్వేషన్ y ఈక్వల్ టు mx పాసెస్ త్రూ ద ఆరిజిన్. కాబట్టి y ఈక్వల్ టు mx ఫామ్లో ఉండేవన్నీ కూడా ఆరిజిన్ గుండా వెళ్తాయి. అసర్షన్ రీజన్ రెండు కూడా కరెక్టే. ఆ రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ఏ స్టేట్మెంట్ వన్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ టు అనదర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వేషన్. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇంకొక ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అయితే దాన్నే ఈక్వేషన్ అని చెప్పి అంటారు. ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ ఇన్ఫైనైట్ అన్నాడు. చూడండి, 2 వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది కూడా ట్రూనే. సో S1, S2 both are correct amma. So option 2 is right answer. Next one, if 3 comma minus 2 is a solution of the equation 3x minus py minus 7 equal to 0, then the value of p అన్నాడు. ఇక్కడ 3 comma minus 2 అనే సొల్యూషన్ కాబట్టి 3 into 3 x ప్లేస్లో 3 తీసుకోవాలి, మైనస్ p into y ప్లేస్లో మైనస్ 2 తీసుకోవాలి, మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇది సొల్యూషన్ కాబట్టి 3 3 9, minus into minus plus 2p minus 7 equal to 0. So 2p plus 2 equal to 0, 2p equal to minus 2, p equal to minus 2 by 2 అంటే minus 1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ద లైన్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఇంటర్సెక్ట్ y యాక్సెస్ ఎట్ మైనస్ 2 కామా 0. ఇక్కడ x అనేది మైనస్ 2 అవుతుంది ఇటు వెళ్తే, కాబట్టి మైనస్ 2 కామా 0 వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది x యాక్సిస్ని. అలాగే ద లైన్ y ఈక్వల్ టు 2 ఇంటర్సెక్ట్ y యాక్సిస్ ఎట్ 0 కామా 2. కాబట్టి ఇక్కడ y వాల్యూ 2 కాబట్టి x 0. సో 0 కామా 2 ఇది కూడా ట్రూనే. నెక్స్ట్, ద లైన్ పాసెస్ త్రూ -6 కామా -5 అండ్ ప్యారలల్ టు y యాక్సిస్ ఈజ్ x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అన్నాడు. చూడండి, ఇక్కడ ద లైన్ పాసెస్ త్రూ -6 -5 అండ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాడు. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే ఎక్స్ ఈక్వల్ టు కే అవుతుంది, అంటే ఎక్స్ ఈక్వల్ టు -6 అవుతుంది. సో ఈ -6 ఇటు వస్తే ఏమైంది, +6, ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. కాబట్టి ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ద లైన్ పాసెస్ త్రూ -2 -3 అండ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ y -3 ఈక్వల్ టు 0 అన్నాడు. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది అంటే y ఈక్వల్ టు కే, అంటే y ఈక్వల్ టు కే. ఇక్కడ ఏముంది, y ప్లస్లో -3 కాబట్టి -3. సో y ప్లస్ 3 ఈక్వల్ టు 0, కానీ ఇక్కడ y -3 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కాబట్టి నాట్ కరెక్ట్ అనేది ఇదే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్మ్డ్ బై ఏ కోఆర్డినేట్ యాక్సెస్ లైన్స్ x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 6 ఈజ్ అన్నాడు. చూడమ్మా, ఇది x ఈక్వల్ టు 2 అనుకోండి, ఇది y ఈక్వల్ టు 6 అనుకోండి, అంటే ఇది 2 ఉంటుంది, ఇది 6. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్. సో 6 into 2 ఎంత వస్తుందమ్మా, 12 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లీనియర్ ఈక్వేషన్ సచ్ దట్ ఈచ్ పాయింట్ ఆన్ ఇట్స్ గ్రాఫ్ హ్యాస్ అన్ ఆర్డినేట్ 3 times ఇట్స్ ఆబ్సిసా అన్నాడు. ఇక్కడ ఆర్డినేట్ అనేది 3 times ఉందంట ఆబ్సిసాకి. ఆర్డినేట్ అంటే ఏంటి, y. ఆబ్సిసా అంటే ఏంటి, ఎక్స్. దానికి ఎంత ఉంది, 3 times ఉంది, కాబట్టి y ఈక్వల్ టు 3x అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు.
ద లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ఇంటర్సెక్ట్స్ వై యాక్సిస్ ఎట్ 0, -c/a అన్నాడు. చూడమ్మా, ఇది వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఎక్స్ అనేది 0 అవ్వాలి. ఎక్స్ 0 అయితే చూడండి, a × 0 0 ప్లస్ బీవై ఈ ప్లస్ సి అడిపోతే మైనస్ సి. సో వై ఈక్వల్ టు -c/b వస్తుంది, కానీ ఇక్కడ -c/a అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ 0, 2 ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ x - 2y = 4 అన్నాడు. సో ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 2 తీసుకుంటే -4 = 4 అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్ 3x + 5 = 0 హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్, అంటే సింగిల్ సొల్యూషన్ ఉంటుంది. x = -5/3 వస్తుంది. ఓకే, x = -5/3 వస్తుంది కాబట్టి ఇదే రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x - 3y = 0 ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ అన్నాడమ్మా. ఇక్కడ x యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలంటే y = సంథింగ్ ఉండాలి, కానీ ఇక్కడ 2x - 3y = 0గా ఉంది కాబట్టి ఇది ప్యారలల్గా ఉండదు, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ y = -4 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ 5x - 8y = 40. ఇక్కడ y = -4 తీసుకుంటే x ఎంత వస్తుంది అని అడిగాడు. 5x - 8 × -4 = 40, 5x + 32 = 40, 5x = 40 - 32, సో 5x = 8. సో x = 8/5. x = 8/5 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ y ఈజ్ x = 2 ఇన్ ద లీనియర్ ఈక్వేషన్ 3x - 4y - 12 = 0. ఇక్కడ x ప్లేస్లో 2 తీసుకుంటే 3 × 2 -4y - 12 = 0, 6 - 4y - 12 = 0, -4y 6 - 12 -6 = 0. సో 4y = -6, y = -6/4, 2 3s 2 2s, సో -3/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పాయింట్స్ ఆన్ దోస్ లైన్ అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ x + y = 3 అన్నాడు. వీటిలో ఏది సూటబుల్ అవుతుందో చూడండి. x + y 3 రావాలి. ఇక్కడ 4 - 1 తీసుకోండి. 4 - 1 3 అవుతుంది కాబట్టి ఇది b అనే దానికి సూటబుల్ అనమాట. 5y - 10 = 0, 5y = 10, y అనేది 2 వస్తుంది. సో ఇక్కడ x లేదు కాబట్టి 0 అనమాట. సో 0, 2 ఇది c అవుతుంది. ఇక మిగిలిపోయింది ఇదే కాబట్టి ఇది a అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 3 - 5 + 2 = 0. సో BCA ఇది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ పాయింట్స్ విత్ దేర్ ఈక్వేషన్స్ హియర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ a, 0 అన్నాడు. a, 0 అంటే xa, y అనేది 0. x అనేది a అవుతుంది, y అనేది 0 కాబట్టి ఇది b అవుతుందమ్మా. నెక్స్ట్ a, a+1, x a అయితే y అనేది a+1 అవుతుంది. చూడండి, ఈక్వేషన్లో x బదులు a తీసుకోండి, y అటు వెళ్తే a+1 కాబట్టి ఇది a అవుతుంది. నెక్స్ట్ a, a అంటే x a అయితే a + y = 0, y అనేది -a అవుతుంది కాబట్టి ఇది సరిపోతుంది. BAC అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ పాస్ త్రూ ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ గుండా వెళ్ళాలంటే y = mx ఫార్మేషన్లో ఉండాలి. ఇక్కడ చూడండి, √3x + 3y = 0. ఇప్పుడు దీన్ని మనం 3y = -√3xగా రాయొచ్చు, y = -√3/3 × xగా రాయొచ్చు. ఇది y = mx ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఆరిజిన్ గుండా వెళ్తుంది. ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు, ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. చూడండి, దీన్ని కూడా 4/2x = 4/3x = y అని రాయొచ్చు, 3 ఇటు వస్తే. ఓకేనా, అప్పుడు కూడా y = mx ఫామ్లో ఉంది. సో ఇది కూడా ఆరిజిన్ గుండా వెళుతుంది. సో ఫస్ట్ వన్, ఫోర్త్ వన్, కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్త్ అనేవి ఆప్షన్ 4లో ఉన్నాయి. చూడండి, ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ 2x - y + 3 = 0. వీటిలో ఏది సొల్యూషన్ కాదు అన్నారు.
ఇక్కడ 3 9 తీసుకుందాం. 2 3s ఎంత 6, అలాగే ఇదెంతమ్మా 9 ప్లస్ 3, సో 0 అవుతుంది. 6 ప్లస్ 3 9 కాబట్టి 9 మైనస్ 9 0, కాబట్టి ఇది సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ 0,3 తీసుకుందాం. 2 ఇంటూ 0 0, మైనస్ 3 ప్లస్ 3, ఇది కూడా 0కి ఈక్వల్ అవుతుంది, కాబట్టి ఇది కూడా సొల్యూషన్ అవుతుంది. -1 1 తీసుకుందాం. 2 ఇంటూ -1 మైనస్ 1 ప్లస్ 3 ఈక్వల్ టు 0, సో -3 ప్లస్ 3 ఈక్వల్ టు 0, కాబట్టి ఇది కూడా సొల్యూషన్ అవుతుంది. ఇక లాస్ట్ 0,2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 0 మైనస్ 2 ప్లస్ 3, ఓకే, ఇది 0 -2 ప్లస్ 3 -1 ఈక్వల్ టు 0నా? కాదు కదా, కాబట్టి సొల్యూషన్ కానిది ఇదే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 0, a అండ్ b, 0 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 2x - 3y = 6, దెన్ a, b ఆర్ అన్నాడు. ఫస్ట్ 0, a సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. 0, a సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్లో 2 ఇంటూ 0 -3a = 6 అమ్మా. సో -3a = 6, a = -6/3 అంటే -2. అలాగే ఈసారి b, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2b - 0 = 6, సో 2b = 6, b = 3, సో a -2 b అనేది 3 అవుతుంది. సో a -2 b 3 అనేది ఆప్షన్ 2లో ఉంది, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ x = 2k + 1 అండ్ y = k ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x - 3y - 7 = 0, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు. ఇక్కడ x ప్లేస్లో 2k + 1 తీసుకోమన్నారు. ఇక్కడ 5 ఇంటూ 2k + 1, అలాగే -3 ఇంటూ y అంటే k, -7 = 0, 10k + 5 -3k -7 = 0, 10k - 3k 7k, 5 - 7 -2 = 0, సో k = 2/7 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, భార్గవి గాట్ 10 more marks than double of the marks of Sindhu. ఎక్స్ప్రెస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈక్వేషన్ అని చెప్పి అడిగారు. ఇక్కడ భార్గవికి వచ్చినటువంటి మార్క్స్ని ఎక్స్ అని చెప్పి అనుకుందాం. అలాగే ఇంకొక ఆమె ఎవరమ్మా, సింధుకి వచ్చినటువంటి మార్క్స్ని వై అని చెప్పి అనుకుందాం. అయితే ఇక్కడ భార్గవికి వచ్చినటువంటి మార్క్స్ ఎలా ఉన్నాయి, 10 more the marks of the double అని చెప్పి అన్నాడు, అంటే 2y. సో x = 10 + 2y. x = 10 + 2y అంటే x - 2y - 10 = 0. సో ఇది ఎక్కడుంది, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ 2, 0 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ 5x - 4y = k, దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. ఇప్పుడు 2, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 ఇంటూ x అనేది 2 -4 ఇంటూ y అనేది 0 = k. 10 - 0 = k, k = 10 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈక్వేషన్ y = mx + c, m ఈజ్ అన్నాడు. m అనేది స్లోప్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax + by + c = 0 వేర్ అన్నాడు. ఇందులో a అనేది ≠ 0 అవ్వాలి, b అనేది ≠ 0 అవ్వాలి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ 2x + 3y = 6 కట్స్ ద y యాక్సిస్ ఎట్ ద పాయింట్ అన్నాడు. ఈ లీనియర్ ఈక్వేషన్ని y యాక్సిస్ అనేది ఎక్కడ కట్ చేస్తుందని చెప్పి అన్నాడు. y యాక్సిస్ కట్ చేయాలంటే x అనేది 0 తీసుకోవాలి. సో 2 ఇంటూ 0 ప్లస్ 3y = 6, 3y = 6, y = 6/3 అంటే 2. సో x అనేది 0, y అనేది 2. సో 0, 2 ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ y = 5 ఇంటూ వేరియబుల్స్ కెన్ బి రిటన్ యాజ్ అన్నాడు. చూడండి, ఇక్కడ y ఒక్కటే ఇచ్చాడు, x లేదు, అంటే 0 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ y = 5, 0 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ y = 5. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వీ మల్టిప్లై ఆర్ డివైడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ విత్ ద సేమ్ నాన్ జీరో నంబర్, దెన్ ద సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. ఇప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ మనం ఒక నంబర్ తోటి మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా, ఓకేనా, అందులో ఎటువంటి మార్పు అనేది ఉండదు, కాబట్టి రిమైన్స్ ద సేమ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.